అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిమ్మకాయ కారం ఎలా తయారు చేయాలో చెప్పడానికి మీ ముందుకు వచ్చినటువంటి మా జేఎస్ఆర్ ఛానల్ అనమాట. ఈ కారం ముందుగా రెడీ చేయడానికి ఈ గిన్నెతో ఒక గిన్నెడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కాసిని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మన కారానికి తగినన్ని, కొద్దిగా ఇంగువ అనమాట అండి. కొద్దిగా నూనె వేసి ఒక బాండీలో వేయించేసి దాన్ని గ్రైండ్ చేసుకో, మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను అనమాట అండి. గ్రైండ్ చేశాక ఈ పౌడర్ ఈ విధంగా రెడీ చేసి ఉంచుకున్నాను నేను. తర్వాత నిమ్మకాయలు అనమాట అండి, ఒక 4-5 నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలని కట్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో పెట్టి రసం పిండాలన్నమాట అండి. రసం పిండాక మనం ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ పౌడర్ వేసుకున్న దాంట్లో మనం నిమ్మకాయ రసం పిండాలండి. పిండి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేస్తే నిమ్మకాయ కారం రెడీ ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ కారం వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, దోశ, ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చు అనమాట అండి. ఈ మధ్య వాతావరణం బాగోక నోరు బాగోని వాళ్ళందరూ కూడా జ్వరం అటువంటి సందర్భాల్లో కూడా నిమ్మకాయ కారాన్ని వాడచ్చు అనమాట అండి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో నిమ్మకాయ కారం వేసుకోండి, కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తినండి. మా ఛానల్లో చేసేటువంటి ఈ వంటకం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.